నమస్సుమాంజలి. నేను బూందీ రెడీ చేస్తున్నాను. బూందీ కోసం శనగపిండి కేజీన్నర తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. అంటే శనగపిండి ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఇంత కారం అవసరం అవుతుంది. ఇన్ కేస్ తక్కువ క్వాంటిటీలో శనగపిండి కనుక ఉంటే మనం దానికి తగ్గట్టు సాల్ట్ అండ్ కారాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ శనగపిండి మొత్తానికి సాల్ట్ కారం రెండు పట్టేలాగా చక్కగా మసాజ్ చేస్తూ కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇంత శనగపిండిలోకి ఎంత క్వాంటిటీ వాటర్ పడుతుందో మనకి తెలియదు కాబట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ శనగపిండిని కలుపుకుంటూ ఉంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో మనకి ఇది కావాలి అనుకుంటే అలాగా రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి బూందీ చేయడానికి కొంచెం మరీ జారుగా ఉంటే మాత్రం బూందీ సరిగా రాదు. అంటే చివరిన తోకల్లాగా అట్లా వచ్చేస్తుంది. అలా అని మరీ చిక్కగా ఉంటే మనకి బూందీ వేసేటప్పుడు పడదనమాట ఆయిల్లోకి. దానికి తగిన విధంగా వాటర్ని అయితే మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాటర్ పోస్తున్నాను నేను. ఇంత వాటర్ పోస్తే ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇంకా టైట్ గానే ఉంది శనగపిండి కాబట్టి మనం ఇప్పుడు ఇంకా వాటర్ పోసుకుందాం. మీకు మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను చూడండి. నేను తీసుకున్నవి కేజీన్నర శనగపిండి, దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకుని తగినన్ని వాటర్తో మిక్స్ చేస్తూ ఇలా కలుపుతున్నాను అన్నమాట. బూందీకి మనకి ఎలా కొంచెం టైట్గా చేయడం వల్ల నెమ్మదిగా పడుతూ బూందీ అనేది చక్కగా రౌండ్ బాల్స్ లాగా చాలా బాగా వస్తుంది. అదే మనం లూజ్గా కలిపేసుకుంటే ఫాస్ట్గా నూనెలో పడిపోయి దాని కారణంగా ఏంటంటే మనకి తోకలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే బారుగా వస్తాయి చూడండి, రౌండ్గా కాకుండా బారుగా బూందీ పీస్ అనేది వస్తుంది. నేను ఇది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను బూందీ. ఈ మధ్య కూడా చేశాను, బట్ మళ్ళీ అయిపోతుంది. అందుకోసం ఇంకా కొంచెమే ఉంది. మా ఇంట్లో బూందీతో సలాడ్ లాగా చేసుకుంటారు. అంటే కర్డ్ వేసుకొని ఉప్పు కారం అన్నీ మిక్స్ చేసుకొని ఆనియన్ టమాటా అన్నీ మిక్స్ చేసుకొని మిక్చర్ లాగా తింటారు అనమాట. కర్డ్తో కలిపి తింటే అది చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి అలా ఇష్టం. అందుకోసం మాకు బూందీ ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడం చాలా ఈజీగా కూడా ఉంటుంది అలా చేసి ఉంటే. ఇంకా వాటర్ పడుతుంది బాగా.
ఇంతలో మాత్రం మనం కేజీన్నర శనగపిండికి ఒక పావు కేజీ కంటే తక్కువ, చాలా కొంచెం, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అనమాట నేను బియ్యం పిండి కూడా ఇందులో యాడ్ చేశాను. దానివల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయని చెప్పనేసి బూందీ పలుకులు. దానికోసం నేను బియ్యం పిండి యాడ్ చేశాను అనమాట. ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇంతే. మనం ఎప్పుడైనా సరే క్వాంటిటీ పెంచుకునే కొద్దీ ఉప్పు కారం అనేవి పడతాయి, అంతకు మించి వేరియేషన్ పెద్దగా ఏమీ ఉండదు. సేమ్ ఈజీగా మనం బూందీ రెడీ చేయడానికి సంబంధించిన ఈ కన్సిస్టెన్సీ ఇలా రావాలి అన్నమాట. ఇలా ఉంటే మనకి బూందీ చాలా బాగా వస్తుంది. ఇలా కాకుండా ఇంకా లూజ్గా అయితే మాత్రం బూందీ సరిగా రాదు. కాబట్టి ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇది కేజీన్నర శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కలిపిన మిశ్రమం. నూనె కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. కొంచెం పిండే ఉంది, కానీ ఆయిల్ తక్కువగా ఉంది. ఇంకా కొంచెం ఆయిల్ వేయడం వల్ల మళ్ళీ ఆయిల్ని హీట్ చేసి కొంచెం ఆయిల్ మిగిలిపోవడం అలా ఎందుకు అని ఈ కొంచెం ఉన్న ఆయిల్లోనే బూందీ వేసేస్తున్నాను. ఎంత చక్కగా బూందీ రెడీ అవుతుందో.